హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 లో బడ్జెట్లో దొరికే మంచి మొబైల్స్ గురించి మాట్లాడదాం. సో ఎవ్రీ మంత్ మనకు ఈ లిస్ట్ అనేది మారుతుంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ ఇటువంటి వీడియో అయితే ఒకటి నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో మరి మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టు అంటే ఫస్ట్ అని కాదు, యాక్చువల్లీ కొన్ని మొబైల్స్ని అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మనకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దొరుకుతాయి. ఒక్క మొబైల్ అయితే సూపర్ మొబైల్ ఉంది. ఆ మొబైల్ గురించి నేను ఎండింగ్లో చెప్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అంటే ఈ మొబైల్ ప్రైజెస్ అనేవి అప్పుడప్పుడు చాలా భారీగా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మొబైల్ సూపర్ మొబైల్ ఉందని చెప్పాను చూసారా. సో ఆ మొబైల్ ప్రైస్ అనేది జనరల్గా 25,000 ఉంటుంది. కాకపోతే అది 20,000 లోపే వచ్చింది. సో ఆ మొబైల్ అనేది అలా తక్కువ వచ్చినప్పుడు మీకు దాని అలర్ట్ రావాలి, దాని గురించి మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా మీకు రకరకాల గ్యాడ్జెట్స్, వాచెస్ అయినా, ఇయర్ ఫోన్స్ అయినా ప్రతిదీ ఆఫర్లు దొరుకుతూ ఉంటుంది. చాలా తక్కువ ధరకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న మధ్య ఒక సౌండ్ బార్ కొన్నాను. సౌండ్ బార్ విలువ అనేది 60,000 ఉంటుంది జనరల్గా. కాకపోతే నేను దాన్ని 40,000కే కొన్నాను. అంటే 20,000 సేవ్ చేసుకున్నాను. సో ఇటువంటి డీల్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మరి ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే IQ Z7 అని ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ ఉంటుంది. 98 రిఫ్రెష్ రేట్, 100 డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ OS కెమెరా అన్నీ బాగుంటాయి. 19,000కి మొబైల్ అనేది దొరుకుతుంది. చెప్పాను కదా, ఈ మొబైల్ అనేది మనకు అంటే ఈ మొబైల్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఆఫర్స్ ఉన్నప్పుడు, కార్డ్స్ యూజ్ చేసినప్పుడు. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను వీడియో చేసే టైంకి అయితే 19,000 ఉంది. అయితే ఈ మొబైల్ యొక్క ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటి అంటే నాచ్ డిస్ప్లే అనేది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పంచువల్ డిస్ప్లే ఇస్తే ఈ మొబైల్ అనేది మనకు అప్డేటెడ్ లాగా కనిపించేది. ఆ ఒక్క నాచ్ డిస్ప్లే కారణంగా ఈ మొబైల్ అనేది అవుట్డేటెడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరికైతే మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళు మోటో G82 అని చెప్పేసి ఒక మొబైల్ని కొనుక్కోవచ్చు. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. అంటే ఈ ప్రాసెసర్ అనేది ఇప్పటికే చాలా మొబైల్స్లో చూసాం. ఈ మొబైల్ కూడా కనిపించింది మనకు. మరి దీనిలో అంటే దీని ప్రత్యేకత ఏంటి అంటే ప్యూర్లెడ్ డిస్ప్లేని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడిన ప్యూర్లెడ్ డిస్ప్లేని యూజ్ చేసిన కారణంగా దాంతోపాటు మనకు దీనిలో స్క్రీన్ టు బాడీ రేషియో అనేది కూడా దీని ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే వేరే ఏ మొబైల్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో కనిపించినటువంటి స్క్రీన్ టు బాడీ రేషియో ఈ మొబైల్లో చూడడానికి కనిపిస్తుంది. ఈ 5000 mAh బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు. దీనిలో జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఎగరగొడుతూ ఉంటారు. అయితే ఈ మొబైల్లో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా రావు. దాంతోపాటే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటి అంటే ఇది మనకు 4K రికార్డ్ చేయలేదు. అయితే ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటి అంటే ఈ మొబైల్స్ ఇప్పుడు నేను చెప్పేటివన్నీ అన్ని 5G మొబైల్స్. 4G మొబైల్స్ అయితే నేను ఈ లిస్ట్లో తీసుకోలేదు. ఎట్లా మన ఇండియాలో 5G వచ్చేసింది, ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి ఓన్లీ 5Gని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అలా ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లోనే దొరుకుతూ ఉంటుంది. 19,000, 18,000 మరి ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువకు వస్తూ ఉంటుంది. అప్పుడైతే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే Realme 9 స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ గేమింగ్ కోసం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కడ దొరకనటువంటి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ఉంటుంది. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవన్నీ అయితే దీనిలో ఉన్నాయి. ఎస్పెషల్లీ గేమింగ్ కోసమే ఒక మొబైల్ కావాలి అంటే డీసెంట్ ప్రాసెసర్, మనకు మంచి రిఫ్రెష్ రేట్. ఇక లేదు నాకు సామ్సంగ్ మొబైలే కావాలని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే 1UI ఉంటుంది. దీనిలో 1UIలో మనకు లాభం ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి మనం కాల్ చేసినప్పుడు దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డింగ్ అని చెప్పేసి ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుంటుంది సార్. అటువంటి అనౌన్స్మెంట్లు ఉండవు. దాంతోపాటే ఈ UI అనేది క్లీన్గా ఉంటుంది. సామ్సంగ్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అప్డేట్స్ అనేవి చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 5G మొబైల్, Exynos 1280 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, Exynos ప్రాసెసర్ అనేవి చాలా వేడవుతూ ఉంటాయి. ఈ మొబైల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలో ఇంకొక డ్రాబ్యాక్ ఉంది. దీనిలో LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. కాకపోతే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంకొకటి 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఇంకో ప్రత్యేకత మనకు సామ్సంగ్ మొబైల్ కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. ఫొటోస్ అనేవి చాలా మంచి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. సో ఈ మొబైల్ కూడా అదే జరుగుద్ది మనకి. ఇక మీకు ఇంకొక బ్యాలెన్స్డ్ మొబైల్ కావాలి అంటే Realme Narzo 50 Pro అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ AMOLED డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇదే చూసుకున్నట్టయితే మీకు డిస్ప్లే పరంగా అన్నిటి పరంగా ఒక ఆల్రౌండర్ మొబైల్ అంటే ఇది 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకొంతమందికి బ్రాండ్ తోటి పని లేకుండా స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళు ఇన్ఫినిక్స్ జీరో టర్బో 5G అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే చూడొచ్చు. టర్బో ఎడిషన్ ఇది. దీని గురించి మాట్లాడినట్టయితే 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 20,000 బడ్జెట్లో, లోపు బడ్జెట్లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ని యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మరి దేనికోసం వద్దు అని అంటే దీనిలో మనకు బ్లోట్వేర్స్ అనేవి కుప్పలు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు బాగోదు. సో ఇవన్నీ దీని మైనస్ పాయింట్స్ అన్నట్టు. ఇక దాంతోపాటే నేను వీడియో స్టార్టింగ్లో ఒక మొబైల్ బాగుంది, తక్కువ ధరకు కనిపించింది అని చెప్పాను కదా, అదే Realme GT Neo 3T అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లాంచ్ అయినప్పుడు 25,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అయింది.
కాకపోతే ప్రజెంట్ మనకి ఇప్పుడు అన్ని ఆఫర్లు కనుక్కొని 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే. అయితే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే మీకు 30,000 అనిపిస్తుంది. కాకపోతే నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఓన్లీ ఆఫర్స్లో ఉన్నప్పుడు మాత్రమే 20,000కి దొరికింది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను, చూసారా? సో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉండే చూసారా? సో అప్పుడు మాత్రమే మనకు ఇది 20,000కి దొరికింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓన్లీ ఈ మొబైల్ అనే కాదు, ఇంకా చాలా మొబైల్స్. మొన్న ఈ మధ్య నార్జోకి సంబంధించిన ఒక మొబైల్ చూశాను, దాని ప్రైస్ కూడా చాలా భారీగా తగ్గిపోయింది. కాకపోతే రాత్రి 12ంటికో ఏమో అప్పుడు ఆఫర్ పెట్టాడు. సో మరి నేను పోస్ట్ చేసేద్దాం అనుకునేసరికి దాని రేట్ అనేది మారిపోయింది. అంటే వీళ్ళు సడన్గా తీసుకొస్తారు, మళ్ళీ సడన్గా ప్రైస్ పెంచేస్తూ ఉంటారు, తక్కువ క్వాంటిటీ పెడుతూ ఉంటారు. సో అటువంటిప్పుడు మనం కొనుక్కుంటే మనం బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే ఇక అది అదృష్టమనే చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఫ్లిప్కార్ట్ అనే కాదు, అప్పుడప్పుడు టాటా క్లిక్ ఉంటుంది చూసారా, దాంట్లో కూడా చాలా భారీగా డీల్స్ వస్తుంటాయి. ఆడెప్పుడో రాత్రి 12ంటికో 1ంటికో అటువంటి డీల్స్ అనేవి పెడుతూ ఉంటాడు. సో మరి ఆ టైంలో బుక్ చేసుకున్న వాళ్ళకు ఆ మొబైల్స్ అనేవి చాలా తక్కువ ధరకు వస్తూ ఉంటాయి. ఓన్లీ మొబైల్సే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సౌండ్ బార్ కూడా రాత్రి ఎప్పుడో 12ంటికి ఆ టైంలో పెట్టాడు. ప్రజెంట్ ఈ సౌండ్ బార్ని ఇప్పుడు మనం 44,000 కొనుక్కోవాలి అనుకుంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు వీళ్ళు స్టాక్ తీసుకొస్తాడు, 60,000 పెడుతూ ఉంటాడు. సో అప్పుడప్పుడు మళ్ళీ 44,000 కూడా దొరుకుతూ ఉంటుంది. సో అటువంటి డీల్స్ వచ్చినప్పుడు మాత్రం నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అలర్ట్ చేస్తూ ఉంటాను. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.